ఈపూరు ఎస్ఐ వేణుగోపాలరావుపై ఈపూరు మండలం ముప్పాలకి చెందిన నాగజ్యోతి అనే మహిళ ఫిర్యాదు చేశారు. తమ గ్రామంలో పక్కింటి వారితో గోడ నిర్మాణం వివాదం నేపథ్యంలో పంచాయతీ కోసం ఇరు వర్గాలను స్టేషన్కి పిలిపించి ఎస్ఐ తమని అసభ్య పదజాలంతో దూషించారని మహిళ ఆరోపిస్తూ ఫిర్యాదు చేశారు. ఈపూరు మండలం ముప్పాల గ్రామం. నా పేరు జ్యేష్ఠి నాగజ్యోతి. రీసెంట్గా మేము ఇల్లు కట్టుకుంటున్నాము. 5 నెలల క్రితం గోడ పెట్టాము. గోడ పెట్టాక ఆ గోడ మాది అని ఈపూరు పోలీస్ స్టేషన్లో గొరవ నాగరత్నమ్మ బుచ్చారావు కంప్లైంట్ ఇచ్చారు. ఎంక్వైరీ కోసమని ఈపూరు ఎస్ఐ రమ్మన్నారు. మేము ఈపూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. పోలీస్ స్టేషన్కి వెళ్ళాక ఆ గోడ మాది సార్, 5 నెలల క్రితం పెట్టాము అని చెప్పినా కానీ ఎస్ఐ మా మాట వినకుండా ఎట్టబడితే అట్ట మాట్లాడాడు. గోపు వీరాంజీ ఆయన అతను ఎస్ఐతో గంట సేపు మాట్లాడాడు. అది మా గోడ అని చెప్పినా కానీ వినలేదు. ఎట్టబడితే అట్ట మాట్లాడాడు. మీరు ఇక్కడ కూర్చోండి, వాళ్ళ ఇంటికి వెళ్ళి గోడ పడేస్తే మీరేం చేస్తారన్నారు. సార్ న్యాయం అయితే గోడ పడేపింది సార్ అంటే, ఏంది న్యాయం అయితే గోడ పడేపిమని మామయ్యనే ఎట్టబడితే అట్ట మాట్లాడుతున్నావని నోటికి వచ్చినట్టు అన్నాడు. రౌడీ షీటర్ కింద కేసు పెడితే ఏం చేస్తారు, మీ దిక్కున్న సాట చెప్పుకోపోండి అని చెప్పేశారు. తర్వాత పిల్లగాడు స్కూల్ నుంచి ఇంటికి వచ్చి ఫోన్ చేశాడు. సార్ పిల్లగాడికి ఇంటికి వెళ్ళి అన్నం పెట్టేసి వస్తామన్నా కానీ వినలేదు సార్. 3 సార్లు వెళ్ళి అలిగాను. మీరు ఎట్ట తెలుసు పిల్లగాడు వస్తున్నారంటే ఇళ్ళ పక్కన వాళ్ళు ఫోన్ చేశారు, ఎట్ట చూడండి సార్ అని చెప్పినా కానీ వినకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడారు. ఎక్కువ మాట్లాడితే లేడీ కానిస్టేబుల్ చేత కోటింగ్ ఇప్పిస్తాను, నీ ఇష్టం జాగ్రత్త అని భయపెట్టారు సార్. వేణుగోపాల్